వెల్కమ్ టు హెల్త్ ఫైల్. తరచూ జాయింట్ ప్రాబ్లమ్స్ వేధిస్తూ ఉంటే దానివల్ల సమస్య తీవ్రమై డే టు డే లైఫ్ ఎఫెక్ట్ అయ్యి నిద్ర కూడా సరిగ్గా పోలేని పరిస్థితులు, పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి సర్జరీ లాంటివి కూడా అవసరమవుతుంటాయి. ఎక్కువగా జాయింట్ ప్రాబ్లమ్స్లో మనం చూసేవి హిప్ అండ్ నీ ప్రాబ్లమ్స్. మరి వీటిని ఎప్పుడు సర్జరీకి అవసరమైన సమస్య తీవ్రత ఉందన్నట్టుగా గమనించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఏ ఇతర జాయింట్స్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, వాటికి ఎప్పుడు సర్జరీ అవసరం, సర్జరీ కాకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారా అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. అంటే తరచు వేధించే నొప్పులు అంటే మెయిన్గా జాయింట్ ప్రాబ్లమ్సే అంటారండి? ఇంకేమన్నా ఒక్కొక్కసారి కండరాల నొప్పులు, ఇంకేమన్నా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయా? నొప్పులు అంటే చాలా ఉంటాయండి. కీళ్ళ నొప్పులు పక్కన పెడితే ఆక్వర్డ్ పొజిషన్, హౌస్ వైఫ్స్ కిచెన్లో పనిచేస్తుంటారు, చాలాసేపు నిలబడి పనిచేస్తుంటారు, దానివల్ల బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్. చాలామంది ఈ మధ్యలో టీవీ సీరియల్స్ అనండి, ఇన్స్టాగ్రామ్ అనండి, ప్రతిదీ చేతిలో ఫోన్ ఇలా పట్టుకొని చూడడము, అవి చేయడం వల్ల నెక్ పెయిన్స్, ఇవన్నీ కామన్ పెయిన్స్. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తుంటే లేకపోతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటుంటే తగ్గిపోతుంటాయి. కొంతమంది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేక కూడా, మజిల్ టోన్ లేకుండా, మజిల్స్లో స్ట్రెంగ్త్ లేకుండా ఉండడం వల్ల కూడా కొన్ని నొప్పులు వస్తాయి. ఇవి కామన్ పెయిన్స్. బట్ కమింగ్ టు జాయింట్ పెయిన్స్, అప్పర్ లిమ్ అంటే చేతుల్లో ఉండే జాయింట్స్ మనం జనరల్గా వాటితో చిన్న చిన్న బరువులు ఎత్తడమే తప్పితే ఎక్కువ పని చేయము. అన్లెస్ వీఆర్ సమ్ హెవీ లేబర్ వర్కర్స్, అట్లాంటి వాళ్ళకి చేతుల నొప్పులు, ఎల్బో నొప్పులు వస్తాయి, అంతేగాని అంతకంటే రావు. బట్ ఎక్కువగా వచ్చే కీళ్ళ నొప్పులు అంటే హిప్, నీ, మోకాలు, తుంటి ఎముక, పాదాల్లో యాంకిల్ పెయిన్స్ వస్తుంటాయి. యాంకిల్ పెయిన్స్ కూడా మళ్ళీ సెకండరీ టు ఈ నీ పెయిన్స్ వల్లనే ఉంటాయి. మోకాళ్ళ అరుగుదల వల్ల నీ బోయింగ్ అయిపోతుంటుంది, బెండ్ అయిపోతాయి, దొడికాలు అంటారు, అలా ఉంటాయి. ఆ బెండ్ అవ్వడం వల్ల వచ్చే దాంట్లో యాంగిల్ మారడం వల్ల యాంకిల్ పెయిన్స్ వస్తుంటాయి. బట్ కామన్గా హిప్స్ అండ్ నీస్లోనే వస్తుంటాయి, మోకాల్లో, తుంటిలో వస్తుంటాయి. అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరకు వచ్చి సర్జరీస్ చేయించుకుంటున్నారంటే ఎక్కువగా హిప్, నీనే ఉంటాయి అంటారా? ఎక్కువ నీస్, హిప్స్ కూడా అంటే వీటి మీద ఇంకా కొంచెం క్లియర్గా డిస్కస్ చేసే ముందు షోల్డర్ ఏమన్నా ఉంటూ ఉంటాయా? షోల్డర్ ప్రాబ్లమ్స్ బాగానే ఉంటాయమ్మా. ఈ యంగ్స్టర్స్లో ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్పోర్ట్స్ ఈ మధ్యలో స్టూడెంట్స్ కానీ, సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీకెండ్స్లో యాక్టివిటీస్ చేయడానికి స్పోర్ట్స్ ఆడడం అవన్నీ చేస్తుండడం వల్ల షోల్డర్ ఈజ్ అ వెరీ వీక్ జాయింట్. షోల్డర్ గోస్ అరౌండ్ ఆల్ ఓవర్. యూ కెన్ అన్ని వైపుల నుంచి మూమెంట్ చేసుకోవచ్చు షోల్డర్కి. అట్ ద సేమ్ టైం దానివల్ల ఏమైందంటే ఎక్కడైతే మొబిలిటీ ఎక్కువ ఉందో స్టెబిలిటీ తగ్గిపోతుంది దాంట్లో. దానివల్ల షోల్డర్ ఇంజురీస్, దాంట్లో కఫ్ టేర్స్ అని ఉంటాయి, లేబ్రల్ టేర్స్ అని ఉంటాయి, డిస్లొకేషన్స్ అవుతుంటాయి, టెండనైటిస్ అవుతుంటాయి, అవన్నీ అవుతుంటాయి. వాటికి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ వీ కెన్ డూ సర్జరీస్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఓల్డ్ ఏజ్లో వెరీ రేర్, కొంతమందిలో షోల్డర్ అరుగుదల కూడా జరుగుతుంది. వాటికి ఈ మధ్యలో కొత్తగా షోల్డర్ రిప్లేస్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, మన కండిషన్ బట్టి. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఏది ఉంది అన్నది, కఫ్ ఇంజురీస్ అయిపోయి ఆ షోల్డర్లో కఫ్ మజిల్స్ ఏవి స్ట్రాంగ్గా లేకపోతే రివర్స్ షోల్డర్ అనేది చేస్తాము. కఫ్ మజిల్స్ బాగానే ఉన్నాయి కానీ అరుగుదల ఉంది, వారికి నొప్పి ఎక్కువ ఉంది, దానికి ఉపశమనం కోసం రెగ్యులర్ షోల్డర్ రిప్లేస్మెంట్ కూడా చేస్తుంటాం. ఒక కాల్ చూద్దామండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి డాక్టర్ గారు. నా ఏజ్ 68 years డాక్టర్ గారు. ఓకే. లెఫ్ట్ లెగ్ నీ దగ్గర పెయిన్ ఉంది డాక్టర్. గత 6 నెలల నుంచి కొంచెం ఎక్కువ నడిస్తే 6000 స్టెప్స్ చేసేవాడిని, ఇప్పుడు 3000 స్టెప్స్ చేసే కొద్దీ నొప్పి వస్తుంది డాక్టర్ గారు. ఓకే. ఈ మధ్య ఎక్స్రే నిల్చుకొని తర్వాత సైడ్ లో నుంచి తీస్తే ఆస్టియోఆర్థరైటిస్ అర్లీ 3rd stage అంటున్నారు డాక్టర్ గారు. థర్డ్ స్టేజ్ అంటున్నారు. ఓకే. ఇప్పుడు దీనికి పిఆర్పి ట్రీట్మెంట్ గానీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా యువర్ అడ్వైజ్ డాక్టర్ గారు? 67 ఏళ్ళు అంటున్నారు మీరు. అవునవును డాక్టర్. అయితే పిఆర్పి ఇచ్చినా కూడా స్టేజ్ 3లో జనరల్గా యంగ్ పేషెంట్స్ 50-55 ఆ ఏజ్ వాళ్ళల్లో
పిఆర్పి ఇస్తే కొంతవరకు ప్రూవెన్ రిజల్ట్స్ లేకున్నా మేము ఇచ్చిన వాళ్ళలో రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ మీ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈవెన్ గ్రేడ్ 3లో కూడా మీకు పిఆర్పి వల్ల రిజల్ట్ వస్తుందని నేను అనుకోను. రిజల్ట్ రావడం కొంచెం ఎక్స్పెక్ట్ చేయవలసిన విషయం కాదు. లేదు మీరు ట్రై చేస్తానంటే తీసుకొని ట్రై చేయొచ్చు, వర్క్ చేసిందంటే పర్లేదు, లేదంటేనంటే మీరు మళ్ళీ రిప్లేస్మెంటే చేయించుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య పబ్లిక్కి ఈ విషయం చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి. అంటే ఇక నాన్ ఇన్వేజివ్ పిఆర్పి ట్రీట్మెంట్ అయితే సింపుల్గా ఇంజెక్షన్తో అయిపోతుంది కదా, సర్జరీ దాకా ఎందుకు అని ప్రయత్నాలు చేయడం. అయితే ఆ ప్రయత్నాల్లో భాగంగా టైము కాదు, చాలా మనీ కూడా వేస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. అంటే పిఆర్పి ట్రీట్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు సర్జరీ అంత కాస్ట్ అవ్వడం కూడా కొన్ని సెంటర్స్లో చూస్తున్నాం. దీని గురించి ఒక్కసారి కెన్ యూ త్రో ఏ లైట్ ఆన్ ఇట్? యా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ethical practice, we have to stick to that. ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ హ్యాస్ బికమ్ కమర్షియల్, ప్రపంచం అంతా కమర్షియల్గా అయిపోయింది, ఎవరు ఏ విధంగా డబ్బు చేసుకుందామని. అలాంటి సిచ్యువేషన్స్ మెడికల్ ప్రాక్టీస్లో రావడం కొంచెము అన్ఫార్చునేట్, బాధాకరం. అది ఎందుకంటే మెడిసిన్ ఆర్ మెడికల్ ప్రాక్టీస్ ఈజ్ అ నోబుల్ జాబ్. పేషెంట్స్ ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వస్తారు, వాళ్ళ నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ మధ్యలో ఏమైందంటే ప్రతి టీవీలో చూడండి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. మోకాలు మార్పిడి లేకుండా, మీకు శస్త్రచికిత్స లేకుండా ఇంజెక్షన్తో నొప్పి నయం, లైఫ్ లాంగ్ మీకు నొప్పి లేకుండా ఇంజెక్షన్లు. ఆపరేషన్ కాస్ట్ ఎంత అవుతుందో ఆ ఇంజెక్షన్ల కాస్ట్ కూడా అంతే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఐ ఫీల్ అన్ఎథికల్. అని ఐ డోంట్ బ్లేమ్ సంబడి, బట్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం వల్ల వెళ్ళే వాళ్ళు కూడా పేషెంట్సే, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. డాక్టర్స్ అది చేయొద్దు, బట్ సరే డాక్టర్స్ అడ్వర్టైజ్ చేస్తున్నారు, దానివల్ల వీళ్ళు వెళ్తున్నారు. బట్ పేషెంట్స్ కూడా దే షుడ్ టేక్ సెకండ్ ఒపీనియన్ ఆర్ థర్డ్ ఒపీనియన్. రిలయబుల్ హాస్పిటల్ ఏది మన సొసైటీలో, ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్లో ఒక రిలయబుల్ డాక్టర్ ఎవరున్నారు, ఎవరు జెన్యూన్గా మనకు ఒపీనియన్ ఇవ్వగలరు అన్నది ఒకరికి 2 సార్లు లేదంటే 3 సార్లు. ఏముంది, ఒక డాక్టర్కి కన్సల్టేషన్ పే చేస్తారు, మళ్ళీ వెళ్ళి ఇంకో డాక్టర్కి ఫీజు కడతారు, 3 డాక్టర్లకు ఫీజు కట్టడంలో పోయేదేం లేదు. కానీ అట్లీస్ట్ దే విల్ గెట్ అ జెన్యూన్ ఒపీనియన్. అది నేను ప్రతి ఒక్క పేషెంట్కి మోకాలు నొప్పులు ఉండని ఏదైనా ఉండని ఎప్పుడైతే వాళ్ళు పిఆర్పి అన్నారు, ఇంజెక్షన్ అన్నారు, ఆపరేషన్ కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీరు ఒకసారి వెళ్ళి ఒక హాస్పిటల్, మన హైదరాబాద్లో మంచి హాస్పిటల్ పేరు మీకు తెలియంది లేదు, ఏదైనా మీకు అన్నీ తెలుసుకొనే వస్తారు కాబట్టి మీకు తెలిసిన డాక్టరు, నేను అపోలోకే రావాలి, నన్నే కలవాలని నేను చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ ఒక ఎఫర్ట్ పేషెంట్ తరఫు నుంచి ఆ పేషెంట్ తన సొంతం కోసం ఒక ఎఫర్ట్, ఒక సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకొని ఒక 2 ఒపీనియన్ల తర్వాత దాంట్లో సారాంశాన్ని ఆయన అర్థం చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దట్ విల్ బీ వెరీ గుడ్. వెల్ సెడ్ అండి. అయితే నేను ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. చాలామందికి వాళ్ళ పిఆర్పి ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే లేదు సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీనే చెప్తారు, మీరు సర్జన్ని కలిసినప్పుడు ఒక ఆర్థోపెడిక్ సర్జరీనే వాళ్ళ ఎక్స్పర్టీస్ అది కాబట్టి సర్జరీ సజెస్ట్ చేస్తారు, దీనికి ఇంత సింపుల్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మీరు సర్జరీ దాకా ఎందుకు వెళ్తారు అనే క్వశ్చన్ కూడా వాళ్ళకి ఎరేజ్ అవుతూ ఉంటుంది. అది పేషెంట్ ఒక ఒపీనియన్ అలా ఉండడం అయితే డెఫినెట్లీ రైట్. పేషెంట్ ఆస్పెక్ట్ నుంచి మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా అదే. మీ ఒపీనియన్ అలా ఉన్నా కూడా నేను ఐ డోంట్ కాంట్రడిక్ట్ దాట్. ఎందుకంటే ఒక సర్జన్ సర్జరీ చేయాలని చెప్తాడు, బట్ as far as my practice is concerned, now today after this interview I am going and giving one PRP injection to one old lady. She is not yet ready for knee replacement. She can get very good result with knee replacement, the PRP injection. అంటే తనది ఏంటంటారు, తన ఏ కండిషన్స్ మ్యాచ్ అయ్యాయి? ఆమె మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ పేషెంట్. మోకాలు నొప్పులు ఉన్నాయి. I have examined her, I have counseled her. They came prepared for surgery. Okay. From somewhere south. సర్జరీ అవసరమైన పిఆర్పి ఇస్తున్నారు. సర్జరీ అవసరం వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నా కూడా అనుకొని వచ్చారు. సారీ, వాళ్ళు అనుకున్నా కూడా మీరు పిఆర్పి ఇస్తున్నారు. నేను వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి స్కాన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకు పిఆర్పి తోటి రిజల్ట్ మంచిగానే ఉంటుంది. 1 year వస్తుందా, 6 months వస్తుందా, ఆర్ 1.5 year వస్తుందా, దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. అండ్ పేషెంట్ ఈజ్ ఆల్సో కన్విన్స్డ్. అంటే ఎర్లీ స్టేజ్ అంటారా? ఎర్లీ స్టేజ్ 3లో ఉంది, స్టేజ్ 3 లేట్ స్టేజ్ 3లో కూడా ఉంది ఒకని. బట్ ఐ ఫీల్ షీ విల్ డూ వెల్ విత్ ఇంజెక్షన్స్. ఓకే, అంటే సర్జన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు సూట్ అవుతారంటే మీరు కూడా పిఆర్పి ప్రతి కేసుకి సర్జరీ చేయాలని చేయం మేము.
It is a wrong opinion altogether. ఓకే Yeah. So many times people come for second opinion because somebody said surgery. వాళ్ళ తెలిసిన దగ్గరికి వెళ్తే సర్జరీ అన్నారు. మేము చూసి ఆమె సిమ్టమ్స్ చూసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆమె నడక ఎలా ఉంది, మనం క్లియర్గా చూసి స్కానోగ్రామ్లు చేసి వాళ్ళ వెయిట్ బేరింగ్ లైన్ ఎలా ఉంది చూసి వాళ్ళకి ఆఫ్లోడింగ్ బ్రేసెస్ ఇచ్చి నీలో మీడియల్ కంపార్ట్మెంట్ అంటే ఇన్నర్ కంపార్ట్మెంట్లో లోడ్ పడకుండా చేసే స్టేజ్లో ఉందంటే దానికి బ్రేసెస్ పెట్టించి ఇంజెక్షన్స్ ఇచ్చి మెడికేషన్ పెట్టి ఫిజియోథెరపీ చేయించి సర్జరీస్ కాకుండా 5-6 years ప్రొలాంగ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. చాలామంది పేషెంట్స్ ఉన్నారు అలా. ఓకే ఒక కాల్ చేద్దామండి. హలో హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు రామచంద్ర మేడం. చెప్పండి రామచంద్ర. సార్ నమస్తే చెప్పండి రామచంద్ర గారు. సార్ నా ఏజ్ 37 సార్. సార్ రీసెంట్ గా బైక్ మీద నుంచి స్కిడ్ అయి పడ్డాను సార్. ఈ మోకాలు అది కీలు ఉంటాయి కదా సార్, మోకాలుగా అక్కడ అదే గుడక అని చెప్తారు చూడండి సార్. అక్కడ సార్ అక్కడ బైక్ హ్యాండిల్ తగిలింది. తగిలి కొద్దిగా అప్పుడు కొద్దిగా పెయిన్ అనిపించింది. ఒక 1 month తర్వాత నేను మోటార్ ఫీల్డ్ సార్, కార్ డ్రైవ్ చేస్తుంటాను నేను, లెఫ్ట్ లెగ్ సార్. అది అట్లా నేను డ్రైవ్ చేస్తూ ఉండగా కొద్దిగా వాపు వచ్చింది సార్. ఒక 1 month దాకా కొద్దిగా పెయిన్ ఉండే. అది కామన్ గా దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఉంటది అని అనుకున్నాను సార్. కాకపోతే కొద్దిగా 1 month తర్వాత కొద్దిగా వాపు లాగా వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కొద్దిగా నీరు వచ్చింది, తీసేయాలి అని చెప్పేసి ఇంజక్షన్ తో తీశారు. ఇంజక్షన్ తో తీసిన తర్వాత ఒక 5 days ఒక 10 days బెడ్ రెస్ట్ ఉండాలి, దీన్ని ఫోల్డ్ చేయొద్దు, దాని మీద ఎక్కువ లెగ్ మీద వెయిట్ ఎక్కువ పడవద్దు అని చెప్పారు సార్. ఓకే అని చెప్పేసి నేను ఒక 1 week రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ గా నడవడము, మళ్ళీ కార్ డ్రైవ్ చేయడము అలా చేశాను సార్. మళ్ళీ వాపు వచ్చేసింది సార్. మళ్ళీ వాపు వచ్చేసి మళ్ళీ వాపు వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను సార్. మళ్ళీ సార్ ఏం చెప్తున్నారంటే, డాక్టర్ సార్ ఏం చెప్తున్నారంటే, అమ్మ ఇది మళ్ళీ నీరు వచ్చేసింది, మళ్ళీ తీయాలమ్మా అని చెప్పేసి అన్నారు సార్. సో అది ఆ నీరు తీయడం వల్ల ఏమన్నా నీరు తీసే కొద్దీ వస్తూనే ఉంటుంది. మరి నీరు రావడానికి కారణం ఏంది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది, కార్టిలేజ్ ఇంజురీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మీకు కంట్లో ఏదైనా పడితే నీళ్లు కారుతూనే ఉంటుంది కదా అది పోయే వరకు. అదేవిధంగా జాయింట్లో కూడా ఏదైనా ఇంజురీ అయిందంటే కారణం ఏంటి తెలుసుకోవాలి. దానికి ఎంఆర్ఐ చేయించడము, ఎంఆర్ఐలో కార్టిలేజ్ స్టడీ చేస్తాం, కార్టిగ్రామ్ అని చేస్తాము. దానివల్ల మనకు ఐడియా ఏమొస్తుందంటే నీలో కార్టిలేజ్ ఇంజురీ అయిందా, నీలో మనం ఓన్లీ మడవడము చాపడం స్ట్రైట్గా చేయడమే చూస్తాం, కానీ దాంట్లో అది ఆ పని జరగడానికి దాంట్లో స్ట్రక్చర్స్ ఉన్నాయి, లిగమెంట్స్ ఉన్నాయి, మెనిస్కై వాచర్స్ ఉన్నాయి. వాటిలో దేనికైనా ఇంజురీ అయిందా అనేది తెలుసుకోవాలి స్కాన్ చేసిన తర్వాత. దాన్ని బట్టి ఆ స్కాన్లో మనకి ఏమి ప్రాబ్లం ఉంది అది తెలుసుకొని దాన్ని సరిచేయాలి. ఆర్థ్రోస్కోపీ ఉంటుంది, కీహోల్ సర్జరీ ఉంటుంది, దాంట్లో నుంచి లిగమెంట్లు రిపేర్ చేస్తాము. అంతేకాకుండా కార్టిలేజ్ ఇంజురీ అయిందంటే స్టెమ్ సెల్ థెరపీతో ఆ కార్టిలేజ్ని ట్రాన్స్ఫర్ చేసి స్టెమ్ సెల్స్ని దాంట్లో ఇంప్లాంట్ చేసి ఆ కార్టిలేజ్ ఇంజురీని కూడా రిపేర్ చేస్తాం. ఎందుకంటే మీరు 37 years అంటున్నారు కదా, ఆ కార్టిలేజ్ ఇంజురీ ఉంటే కూడా దానికి కార్టిలేజ్ స్టెమ్ సెల్తో ట్రీట్మెంట్ జరుగుతుంది, అది కూడా చేయొచ్చు. శ్రీనివాస్ గారు కాల్ చేద్దామండి. శ్రీనివాస్ గారు హలో. డాక్టర్ గారు వింటున్నారండి, మీకోసం అడగండి సార్. బాలవర్ధన్ రెడ్డి సార్, సీనియర్ ఆర్థోపెడిక్స్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ మండం ఫ్రమ్ తిరుపతి. ఓకే చెప్పండి సార్. సార్ మా బ్రదర్ గారు ఉన్నారనమాట. తను ఒక 20 years నుంచి సఫరింగ్ ఫ్రమ్ ఎముకల్లో బలహీనత. సో తనకి వెనకల బ్యాక్ ఉంటది కదా సార్, సీట్ అసలు కంప్లీట్ గా 1 side అయితే కూర్చోలేని పరిస్థితుల్లో మేము అమరా హాస్పిటల్ రేణిగుంట అక్కడ వచ్చేసి సర్జరీ చేయించాం అనమాట. సో బాల్ ఉంటది కదా, అదేదో సంథింగ్ చేంజ్ చేశారు. సో అప్పుడు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. తర్వాత బెడ్ రెస్ట్ 1 month తర్వాత కూర్చోగలుగుతున్నాడు ఇప్పుడు. సో ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే నెక్ వచ్చేసి టర్న్ అవ్వదు సార్ 1 side. ఓకే. సపోజ్ లెఫ్ట్ మాత్రం రొటేట్ అవుతుంది కానీ రైట్ టర్న్ చేయలేడు అనమాట. సో చాలా సఫర్ అవుతున్నాడు. తర్వాత అంటే మెయిన్ అతను ప్రీస్ట్ అనమాట.
సో కార్యక్రమాలకు వెళ్తాడు, కంపల్సరీ తిరుగుతూనే ఉంటాడు అనమాట బైక్లో. మరి ఆ తుంటిలో బాల్ మార్చినాక తిరగడానికి బైక్లో తిరిగితే ఆయన పడిపోవడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది వాటి వల్ల. కానీ జాగ్రత్తగా వెళ్తాడు, బట్ వెళ్ళకపోతే సర్వీవ్ అవ్వలేడు అనమాట. అదే ఓకే ఓకే ఓకే. ఆయనకు మీరు చెప్పిన ఈ విషయం ప్రకారం చూస్తానంటే యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్ ఉంటుంది. వెన్నెముక ఏమవుతుందంటే బిగుసుకుపోతుంది, కదల ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దానివల్లనే హిప్కు ఎఫెక్ట్ అయినందుకు అమరా హాస్పిటల్లో మీరు ఆ బాల్ మార్చుకున్నారు, విచ్ ఇస్ గుడ్. బట్ అవన్నీ కొంచెం నొప్పులు ఉపశమనం ఉంచడానికి, తగ్గుదలలో ఉంచడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, సాలజోపైరిన్ అవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి మీరు అమరా హాస్పిటల్లో కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు, మీరు కావాలంటే చూయించుకోండి. అక్కడ డాక్టర్ ప్రసాద్ గారు అని ఉంటారు, ఈజ్ అ గుడ్ డాక్టర్. మీరు అతన్ని కలవచ్చు. లింగస్వామి గారు కాల్ చేద్దామండి. లింగస్వామి గారు, హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. కొంచెం మాకు మొక్కల నొప్పులు ఉన్నది మేడం, ఆ రోజు మాట్లాడుతుండగా అది క్లియర్గా అడగండి మీ క్వశ్చన్, మీ ఏజ్ చెప్పి మీ సమస్య క్లియర్గా అడగండి. 38 మేడం ఏజ్. 38, 38. అవును సార్. చెప్పు స్వామి. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పు, వింటున్నా, చెప్పు. కొంచెం నేను డ్రైవర్గా పనిచేస్తాను సార్. చేస్తే ఇది మొక్కలలో బాగా నొప్పులు వస్తున్నాయి సార్. అది ఈ మొత్తం కాళ్ళు పిక్కలు వాస్తున్నాయి సార్. అయితే అది అది ఏంటిదంటే మనం అది అప్పుడు ఇంజక్షన్ వేయించుకున్నాం సార్, కరోనా ఫ్రీ ఇంజక్షన్. దానివల్ల ఈ మొక్క ఇక్కడ పాదాల కింద మడిమలు మొత్తం మంటలు నొప్పులు సార్. పొద్దుగాల లేవగా నడవరా సార్. ఓకే, అదే సార్ ప్రాబ్లం సార్. అది చాలా చిన్న విషయము, వ్యాక్సిన్కు దానికి సంబంధం లేదు. చాలామంది ఇట్లా వ్యాక్సిన్తో ఇట్లా వచ్చాయి అనుకుంటారు, కానీ అసలు ఇన్ జనరల్గా అండి ఇప్పుడు తన ఏజ్ 38 ఇయర్స్, ఇంకా సరే 40 ఇయర్స్లో 45 ఇయర్స్లో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అసలు ఏ విషయాలు అబ్జర్వ్ చేయించుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? అది ఆస్టియోఆర్థరైటిస్ అని. 35 ఇయర్స్లో పెయిన్స్ వచ్చినాయి అంటే ఎస్పెషలీ లైక్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ అవి ఉంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, బ్యాక్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ, ఫిట్నెస్ పెంచుకోవడం. బట్ పోస్ట్ కరోనా, ఆఫ్టర్ కరోనా, కోవిడ్ తర్వాత ఎవరికి కానీ బ్యాక్ పెయిన్ వచ్చింది, లేదా కాళ్ళలోకి లాగుతుంది, మోకాళ్ళలోకి లాగుతుంది, పిక్కల్లోకి లాగుతుంది అంటే మనం కంపల్సరీగా హిప్ స్కాన్స్ చేసుకోవాలి, ఎంఆర్ఐ చేసుకోవాలి. ఎందుకంటే పోస్ట్ కరోనా చాలామందికి హార్ట్ అటాక్స్ ఎలా వస్తున్నాయో, హార్ట్ ఇంపార్టెంట్, బ్రెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి హార్ట్కి బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చే వరకు మనకు తెలిసిపోతుంది. ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి వస్తాము, చెస్ట్ పెయిన్ వస్తుంది, అవన్నీ వస్తాయి కాబట్టి. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ సమ్ కైండ్ ఆఫ్ అ మెకానిజం ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ. మనకు బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది కొంచెం ఆల్టర్ అయిపోతుంది. సో చిన్న చిన్న వెజల్స్ వాటికి ఎక్స్పాండ్ కానికే లేని ప్లేస్లో, ప్రదేశాలు లైక్ ఫీమరల్ ఆర్థోపెడిక్ సైడ్ దగ్గరికి వస్తానంటే తుంటి ఎముకలో రక్తనాళాలు ఏవైతే ఉంటాయో బోన్ మీద అత్తుకొని ఉంటాయి. సో వాటికి ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉండదు అక్కడ. సో వాటిల్లో రక్తం గడ్డగట్టిపోతుందంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ లేక తుంటి ఎముకకున్న బాల్ ఏదైతే ఉందో అది ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్లోకి పోతుంది, సింక్ అయిపోతుంది. దానివల్ల నొప్పి వస్తుంది. సో యంగ్ పేషెంట్స్, ఈ మధ్యలో చాలామంది యంగ్ పేషెంట్స్ వీఆర్ గోయింగ్ త్రూ దాట్. అంటే అది చేసి ఒకవేళ అది ఎవాస్కులర్ నెక్రోసిస్, ఏవియన్ లాంటి సమస్య సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? బాగా సివియర్గా ఉంటాయా? నడవలేకపోతుంటారు? నడిస్తే నొప్పి వస్తుంది, మెట్లు ఎక్కాలంటే కొంచెం నొప్పి వస్తుంది, బాసిపట్లో అంటే క్రాస్ లెగ్ కూర్చుంటారు కదా అలా కూర్చున్నా నొప్పి వస్తుంది, ఇండియన్ టాయిలెట్లో నేచర్ కాల్స్కి పోవాలంటే నొప్పి వస్తుంటుంది. ఇవన్నీ ఎర్లీ స్టేజ్లో వస్తానంటే మనం స్కాన్ చేసుకొని చూసి దాన్ని స్టేజింగ్ చేస్తాము. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్, ఎర్లీ థర్డ్ స్టేజ్లో ఉంటుందంటే మేము స్టెమ్ సెల్ ట్రీట్మెంట్, ఆస్టియోబ్లాస్ట్ ఇంప్లాంటేషన్ అనేది చేస్తాం మేము. దానివల్ల చాలామంది బాయ్స్కి, గర్ల్స్కి ఈ 25-30 ఇయర్స్ ఉన్న ఏజ్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. వీ కుడ్ సేవ్ దేర్ ఫీమేల్ హిప్ రిప్లేస్మెంట్ కాకుండా కాపాడిన చాలా కేసులు ఉన్నాయి, చేశాము. దే ఆర్ ఆల్ గుడ్ నౌ, మంచిగా ఉన్నారు.
కొంతమందిలో కొన్ని పెయిన్స్ పర్సిస్ట్ ఉంటాయి, ఎందుకంటే మన దగ్గరికి వచ్చే లోపలనే కొంత ఒక స్టేజ్ దాటిపోయి ఉంటారు. బట్ మనిషి శరీర ప్రకృతిని బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ. సో కొంతమందిలో కొంచెం పెయిన్ ఉన్నా కానీ వాళ్ళు దే కెన్ గెట్ అలాంగ్ విత్ దేర్ లైటెస్ట్ పెయిన్స్ ఫర్ 3 to 4 years 5 years చేస్తారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ, స్విమ్మింగ్, సైక్లింగ్ అవి చేయడం వల్ల వాళ్ళ పెయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకే. ఒకవేళ వాస్కులర్ నెక్రోసిస్ లాంటి కండిషన్ ఉండి వాళ్ళు అలాగే గిటాన్ అవుతూ ఉన్నారనుకోండి, సమస్య తీవ్రత పెరిగిపోయి వాళ్ళకి ఇంకా నడవలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయా? అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినాక స్టేజ్ 3 దాటి స్టేజ్ 4లోకి వచ్చిందంటే హెడ్ కొలాప్స్ అయిపోతుంది. బాల్ స్పిరికల్గా రౌండ్గా ఉంటుంది, ఆ బాల్ కొలాప్స్ అయిపోయి ఫ్లాట్ అయిపోతుంది. అది అప్పుడు ఏమైందంటే మన హిప్లో ఇట్స్ అ బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఒక బాల్ ఉంటుంది, ఒక గిన్నె మాదిరి కప్లో, ఎస్టాబ్లర్ కప్లో ఉంటుంది అది. సో అది స్మూత్గా తిరుగుతుంది. ఎప్పుడైతే ఈ హెడ్ ఫ్లాట్ అయిపోతుందో దీంట్లో అది మొత్తం డ్యామేజ్ అయిపోయి నొప్పి ఎక్కువ అయిపోతుంది. అయినప్పుడు ఇంకా దానికి వేరే దారి లేదు, మనం హిప్ రీప్లేస్మెంటే చేసుకోవాలి, తుంటి మార్పిడి చేసుకోవాలి. లాస్ట్ కాల్ ఒకటి చూద్దామండి. హలో, ఓకే. నీ రీప్లేస్మెంట్లో ఇప్పుడు అంటే ఇవన్నీ జనరల్గా కొంత ఐడియా వచ్చాయండి. నీ రీప్లేస్మెంట్లో అంటే కన్ఫ్యూజింగ్ ఇప్పుడు ఎక్కువగా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వర్సెస్ కన్వెన్షనల్ మెథడ్ అండి. అది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ రెండు పక్కన పెడితే మనకున్న థ్రెట్ అంతా ఈ అడ్వర్టైజ్మెంట్తో వచ్చే నీలో తీసుకునే ఇంజెక్షన్ వల్లనే. ఆర్థోపెడిక్ సర్జన్ పోతే సర్జరీ చేస్తారని చెప్తారు, మరి ఇప్పుడు ఇంజెక్షన్లు చేసేవాళ్ళు ఆర్థోపెడిక్ సర్జన్సా లేకపోతే ఎవరు వాళ్ళు దే క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ నీ వేర్ అండ్ టేర్? మోకాలు అరుగుదల ఏ స్టేజ్లో ఉందని చెప్పగలిగిన నాలెడ్జ్ వాళ్ళకు ఉందా? వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా? లేదు. పోయిన ప్రతి వారికి నీ రీప్లేస్మెంట్కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ తీసుకొని, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ దెమ్, బట్ ఇట్ ఈస్ స్లైట్లీ అనెథికల్ ఐ ఫీల్. బికాస్ ఆ ఇంజెక్షన్స్ అనేది ఎవరికి ఇవ్వాలా? ఎర్లీ స్టేజ్లో ఇస్తారా? ఇవ్వండి, కానీ ఎవరికైతే పనిచేస్తుందో వాళ్ళకి ఇవ్వండి. వచ్చిన వాళ్ళందరికీ అవే ఇస్తానంటే పేషెంట్ విల్ లూజ్ ట్రస్ట్ ఇన్ డాక్టర్స్ ఆల్ టుగెదర్. కమింగ్ టు నీ రీప్లేస్మెంట్స్, కన్వెన్షనల్ రోబోటిక్ కొంత కాస్ట్ ఎక్కువైతుంది. అది కూడా మంచిగా ఉంది, కొత్తగా వచ్చింది ఇప్పుడు. కొత్తగా అంటే 4-5 years 5-6 years డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ ఇవి ఉన్నాయి. మా దగ్గర కూడా ఉన్నాయి 2-3 కంపెనీలు. మేము అన్ని కంపెనీస్ పెట్టుకున్నాం, చేస్తున్నాము. ఓవరాల్గా రిజల్ట్స్ ఆర్ సేమ్. ఏమంటే పేషెంట్స్ కొంతమంది వచ్చి మాకు రోబోటికే కావాలంటారు. అలాంటి వాళ్ళకు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం చేస్తుంటాము. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకు డబ్బులు సమస్య లేదన్నప్పుడు చేయడంలో తప్పలేదు కాబట్టి చేస్తుంటాము. అయితే యాక్యురసీ రోబోటిక్ సర్జరీస్కి వచ్చేవరకు ఇట్ ఈస్ మోర్ ప్రిసైజ్డ్, మోర్ యాక్యురేట్. అంతకంటే మనం చేసే బ్యాలెన్స్ ఫైనల్గా మళ్ళీ ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ సర్జరీ చేస్తాడు రోబోట్ అంతా చేసిన తర్వాత. ఓకే, మీకు ఒక అసిస్టెంట్ లాగా రోబో. ఇట్స్ అ రోబోట్ అసిస్టెంట్. ఓకేనండి. డాక్టర్ బాలవర్ధన్ రెడ్డి గారు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీర్ఘకాలికంగా నొప్పులు వేధిస్తున్నప్పుడు ఏ విషయాలు ఆలోచించాలి, ఎప్పుడు నాన్ ఇన్వేజివ్ పద్ధతులు కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్ పనిచేస్తుంటే అవి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటాయి, ఎవరికి యూస్ఫుల్గా ఉంటాయి, ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి, అండ్ సర్జరీలో ఎవాస్కులర్ నెక్రోసిస్ గురించి అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీల గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.